హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో టీమ్ ఆఫ్ మెంబర్తో కలిసి పనిచేయాలి కాబట్టి ఆ టీమ్ క్రియేట్ చేసినప్పుడు మనం డెఫినెట్గా ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రాస్పెక్ట్ ఈ కంపెనీ మీద అవగాహన లేక కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అవగాహన లేక కానీ తరచుగా చాలా క్వశ్చన్స్ మనల్ని అడగడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆన్సర్స్ ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో క్వశ్చన్ ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ ప్లాన్ ఉన్న తర్వాత ప్రాస్పెక్ట్ నాకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పనిచేయడానికి సమయం లేదు, నేను వేరే పని చేస్తున్నానని మనకి చెప్పడం జరుగుతుంది. అలాంటి క్వశ్చన్ అడిగేటప్పుడు మనం అతనికి ఏ విధంగా ఆన్సర్ చెబుతూ మన టీంలోకి తీసుకురావాలో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఈ వీడియోని చూసినట్లయితే, ఒక ఊర్లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పర్సన్ ఏ అండ్ పర్సన్ బి అనే ఇద్దరు కూలీల్ని ఆ కన్స్ట్రక్షన్ ఓనర్ కూలీకి పీల్చుకున్నాడండి. ఏ బి అనే వ్యక్తులు ఇద్దరు కూడా ఈ ఇటుకలు బ్రిక్స్ అనేవి పైకి మోసుకెళ్తే తను రోజువారీ కూలీ వస్తుంది. రోజు పనిచేస్తూ ఉన్నారు. ఏకనే ఒక ఆలోచన వచ్చింది, ఎంతకాలం మనం ఇలా పనిచేస్తాం, బ్రిక్ అనేది కింద నుంచి డైరెక్ట్గా తీసుకెళ్లే ఐడియా ఏమనుందని ఆలోచిస్తున్నాడు. ఈ బి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను రోజు ఎటువంటి ఆలోచన శక్తి మేధాశక్తి లేకుండా ఈ ఇటుకలు అనేది ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ మోసుకెళ్తున్నాడండి. ఒకనొక రోజున ఏమైందంటే, ఈ ఏ అనే పర్సన్ ఒక లిఫ్ట్ని తన ఆలోచన మేధాశక్తితో లిఫ్ట్ని కనుక్కున్నాడు. డైరెక్ట్గా ఇటుకలు కింద పెడితే డైరెక్ట్గా టాప్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాయి. ఈ బి అనే పర్సన్ రోజు అదే వర్క్ చేస్తూ ఉన్నాడు. చూసుకుంటే ఈ ఏ అనే పర్సన్కి టైం అనేది చాలా కలిసి వచ్చిందండి. ఎలా కలిసి వచ్చిందంటే, తన ఆలోచన తన మేధాశక్తి వాడాడు. ఈ ఆలోచన ఈ మేధాశక్తి వాడడంతో టైం అనేది కలిసి వచ్చింది. అంతేకాకుండా ఈ టైంతో పాటు మనీ కూడా కలిసి వచ్చింది. ఎవరైతే ఇలాగా ఈ టైం లేదని అంటున్నారో వాళ్ళు కరెక్ట్గా టైంని ఏదైతే పని కోసం వాళ్ళు పనిచేస్తున్నారో యూటిలైజ్ చేస్తున్నారో లేదా కనుక్కోండి. అప్పుడు ఈ స్టోరీ చెప్పిన వెంటనే అతను రియలైజ్ అయ్యి, అవును కదా, మనం కూడా మనం ఆలోచన మేధాశక్తి వాడితే కరెక్ట్ టైంలో మనం టైం యూటిలైజ్ చేస్తే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కానీ వేరే అదర్ సెక్టార్లో కానీ మనం సక్సెస్ అవ్వచ్చని అతను ఆలోచిస్తాడు. అప్పుడు మీరు నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ యొక్క లాభాలు ఏంటి అతనికి చెప్పడం ద్వారా ఈ కాంపౌండ్ గ్రోత్ కానీ ఈ జామెట్రిక్ గ్రోత్ కానీ ఎందుకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ పనిచేయాలి కానీ ఒక టాప్ టు బాటమ్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బేసిక్ సూత్రాస్ అనేవి ఆ ప్రాస్పెక్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీరు అతను డైరెక్ట్గా మీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో లాగిన్ తీసి మీ కంపెనీలో మీ టీంలో పనిచేయడానికి 100% ఎఫర్ట్స్ పెడుతూ మీ టీంతో పనిచేస్తూ అతను సక్సెస్ అవుతూ మిమ్మల్ని కూడా ఒక సక్సెస్ హీరోగా తీర్చిదిద్దాడు. కాబట్టి ఎవరైతే ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారో వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళని మీ టీంలోకి తీసుకొచ్చి మీ టీంతో పాటు వారిని డెవలప్ చేస్తూ మీరు డెవలప్ అవుతారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను.